సూళ్లూరుపేట మండలం వెంగళాపురం గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో వింజమూరు జ్యోతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈమె గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈమె బోధనా విధానం ప్రత్యేకం గనుక. మిగిలిన వారిలా కాకుండా ప్రయోగాత్మకంగా బోధన చేస్తూ పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంచుతున్నారు. అందుకే జ్యోతి వస్తుందంటే స్కూల్లోని పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారు. ఆమె చెప్పే పాఠాలు వారికి కథల్లా అనిపిస్తూ మేధస్సును రాటుదేల్చుతున్నాయి. పిల్లలకు పాఠాలు నేర్పడం అంటే బట్టి పట్టించడం కాదు, అర్థమయ్యేలా ఆకట్టుకునేలా ఉండాలి. అప్పుడే వారికి వాటిపై ఇష్టం మొదలవుతుంది. శాశ్వతంగా ఆ బోధన వారిలో నిలిచిపోతుంది అంటారు జ్యోతి. కాబట్టే డైస్, పప్పెట్ మెటీరియల్ ద్వారా విద్యను అందిస్తూ ఆడుతూ పాడుతూ పాఠాలను నేర్పించే విధానానికి తాను శ్రీకారం చుట్టినట్లు ఆమె చెబుతున్నారు. అందుకే జ్యోతి బోధన అంటే ఇక్కడ చదువుకునే పిల్లలకు ఎంతో ఆసక్తి. ఆమె నేర్పించే విధానం వారిలో మెమరీ పవర్ ను మరింత పెంచుతోంది. చెప్పడం వేరు, నేర్పడం వేరు. చెప్పడం అనేది ప్రతి ఒక్కరూ చెప్పగలరు. నేర్పడం అనేది కేవలం ఉపాధ్యాయుడి వల్లే సాధ్యమవుతుంది. చెప్పడం అనే దాని మీదే నా పరిశోధనలు అయితేనేమి, నా ప్రయోగాలన్నీ జరిగాయన్నమాట. విన్నందువల్ల పిల్లలు 25% గుర్తుపెట్టుకుంటారు. చూసినందువల్ల 50% మాత్రమే గుర్తుపెట్టుకోగలుగుతారు. చేసినందువల్ల 100% గుర్తుపెట్టుకుంటారు అనే దాన్ని నమ్మి పాఠశాలలో నేను కేవలం పిల్లలకి కృత్యాధార పద్ధతిలోను మరియు ఆటల ద్వారా అభ్యసనం అనేది జరుగుతుందన్నమాట. ఈ క్రమంలో టిఎల్ఎంని పాఠశాలలో విరివిగా ఉపయోగిస్తాను. విరివిగా ఆ అభ్యసనం అనేది పిల్లలకు జీవితకాలం గుర్తుండిపోతున్నందువల్ల ఈ విధంగా స్కూల్ వచ్చి ఒక ప్రయోగశాల లాగా నేను తయారు చేసి పిల్లలతో స్వేచ్ఛా వాతావరణంలో ఆడుతూ పాడుతూ అనే విధంగా బోధన జరుపుతూ ఉంటానన్నమాట. ఇదే కాకుండా నేను ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవము, రిపబ్లిక్ డేను పురస్కరించుకొని పెట్టే పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో విద్యా విషయక స్టాల్స్ లో నా ప్రదర్శనలు ముఖ్యమంత్రి కాదు, మంత్రివర్యులు మరియు కలెక్టర్ల ద్వారా అనేక ప్రశంసలు పొందినాను. అదేవిధంగా నాకు జంతువుల పట్ల దయ, కరుణ ఉన్నందువల్ల నేను అందులో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో నడిచే వెంకటేశ్వర జూ పార్కులో 2 జంతువులను కూడా నేను దత్తత తీసుకున్నాను అన్నమాట. ఒక ఉపాధ్యాయురాలి లాగే కాదు, సమాజ సేవ చేయడంలోనూ ఈమె మేటిగానే ఉన్నారు. ఆమె బోధన చేస్తున్న స్కూలు అభివృద్ధికి కూడా నిధులిచ్చి బాగు చేయించారు. అంతేకాదు మైక్రో ఆర్టిస్ట్ గాను రాణిస్తున్నారు. పిల్లలకు సంబంధించిన ఎలాంటి యాక్టివిటీస్ లో అయినా పాల్గొంటూ ఒక గురువుగా ఆమె బాధ్యతను అన్ని విధాలా నిర్వర్తిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పురుషులకు మాత్రమే సాధ్యమైన మైక్రో ఆర్ట్ అనే కళని నేను ఎందుకు చేయకూడదు, కేవలం పురుషులే దానికి ఎందుకు పరిమితం కావాలి అనే ఉద్దేశంతో నేను ఆ ఆర్ట్ని నేర్చుకొని నేను చేసిన ఆర్టికల్స్ అనేక దినపత్రికల్లో కూడా ప్రచురితమైపోయినాయి అనమాట. దానిలో లీఫ్ కార్వింగ్ మీద నేను నెల్సన్ మండేలాని, పోతే సరిహద్దుల్లో పోరాటం చేసే జవానుని కూడా నేను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా బల్బులో మసీదు ఇంకా బలపాలతో చాక్ పీసులతోటే అనేక సూక్ష్మ కళలను నేను చేయడం జరిగింది. నేను ఈ పాఠశాలకు వచ్చాక ఈ పాఠశాల నాడు నేడులో 1లోనూ 2లోనూ లేదనమాట. కేవలం నా సొంత నిధులు 30,000 వినియోగించి ఈ పాఠశాల రిపేర్లకైతేనే వీటికి నేను కేటాయించాను అనమాట. నన్ను చూసి విలేజర్లు ఇంకొక 5,000 ఇచ్చారనమాట. నాది 30,000, ఒక 5,000 తోటే గత సంవత్సరము ఈ పాఠశాలను రిపేర్లు చేయడం జరిగింది. అదేవిధంగా నేను అంతర్జాతీయ సేవా సంస్థ అయిన రెడ్ క్రాస్ లో జీవితకాల సభ్యురాలిని. తను బోధించే విధానం ద్వారా విద్యార్థులు పాఠశాలకు రావాలంటే అయిష్టంతో కాకుండా ఇష్టంతో రావడానికి దోహదం చేస్తోందని జ్యోతి చెబుతున్నారు. ఈమె ఎన్నో అవార్డులు, రివార్డులు పొందినా తనకు సంతృప్తి లేదని, పిల్లలకు సరికొత్త రీతిలో ప్రయోగాత్మక విద్యను అందించిన వారు తిరిగి తనకు ఆ విద్యను అప్పజెబుతుంటే అందులో వచ్చే ఆనందం తనకు అవార్డులు కూడా ఇవ్వలేవని అంటున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఇలాంటి ఉపాధ్యాయులు ఎంతో మందికి స్ఫూర్తిగా మారుతున్నారు.